హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపించాలనుకుంటున్నానండి. ఇది చూడండి ఫ్రెండ్స్, నెక్ అయితే కట్ వర్క్ వచ్చింది. దీనికి సింగిల్ ఫుట్ అరేంజ్ చేసుకోవాలి. ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి. అంటే వర్క్తో కొన్ని బ్లౌజెస్ వస్తాయి కదా శారీలో, అలా వచ్చిన బ్లౌజు. అలాంటి బ్లౌజ్కి నేను ఏ విధంగా మెజర్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో అప్లోడ్ చేశాను. అది చూడండి ఫ్రెండ్స్. మనకి బ్రాడ్గా నెక్ ఇచ్చేసినప్పుడు మనం దాన్ని షార్ట్గా చేసుకోవడం నేను ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, ఏ విధంగా చేయాలనేది. ఈ విధంగా సింగిల్ ఫుట్ అరేంజ్ చేసుకుని మనం ఈ కట్ వర్క్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు డిజైన్ దగ్గరికంటూ కూడా మనం వేయాలంటే సింగిల్ ఫుట్ తోటి ఇది ఈజీ అవుతుందండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నార్మల్గా ఒక రౌండ్ కటింగ్ అయితే చేసేయచ్చు. కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా రౌండ్గా కట్ చేసిన తర్వాత కర్వ్ షేప్ వచ్చిన చోటల్లా కూడా మనం టక్ అవి తీర్చుకోవాలి. ఇలా కట్స్ అయితే పెట్టుకుని మనం దీన్ని అయితే టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. మనకి యాజ్ ఇట్ ఈజ్గా వర్క్ ఎలా ఉందో అలానే ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది. రెడీమేడ్ బ్లౌజులు కరెక్ట్గా ఇవ్వరండి. మనం చాలా జాగ్రత్తగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి. నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అయితే ట్రిక్స్ అండ్ టిప్స్తో మీకు షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అలానే లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.